అదే చాలా నుంచి మనం అనుకుంటాను పరుగు మూవీ గురించి డిస్కస్ చేయాలని లాస్ట్ 1 వీక్ అనుకుంటా ఐ థింక్. కానీ ఇద్దరికి టైం అవును. కుదరలా. సో నీకు పరుగు మూవీ ఎలా అర్థమైంది అనేది నువ్వు చెప్పు, నేను దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం స్టార్టింగ్ నుండి. నీకు పరుగు చూసిన తర్వాత ఒక ఒక సింగిల్ ఒపీనియన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఒపీనియన్ ఏంటి, తర్వాత పాయింట్ బై పాయింట్ వెళ్దాం. ఓకే. మెయిన్ గా సింగిల్ పాయింట్ గా చెప్పాలంటే ఆ, అంటే మనము అమ్మాయిని ప్రేమిస్తాం కదా. ఆ అమ్మాయి ఆ, వాళ్ళ తండ్రి బాధపడతాను. మా వాళ్ళ డాడీకి బాధ్యత ఉంటది, పరువు అంతా ఉంటది కదా. అవంతా ఆలోచిస్తే ఒక వాళ్ళు చేసిన తప్పే కదా, పారిపోయి ఉండేది అనేసి అది. అదర్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ మై గ్రూప్ హూ ఇస్ ఇన్ టాప్ 2, హీస్ విత్ అస్, మహేంద్ర బాబు. హీస్ చింతల మహేంద్ర బాబు హీస్. తన నాకు తెలిసి ఆడియో పని చేయట్లేదు అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ కొద్దిగా బ్లర్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఆల్రెడీ ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి లేచిపోయి ఉంటది. సో లేచిపోయిన తర్వాత చిన్న అమ్మాయిని ఎలా కాపాడుకుంటాడు, అది కూడా ఆ అమ్మాయిని లవ్ చేసేవాడు వాడిని పక్కనే పెట్టుకొని వాడిని పక్కనే తిప్పించుకుంటా ఎట్లా కాపాడుకుంటాడు అనేది. లైక్ ఒక సర్టెన్ మూమెంట్ వరకు వానికి తెలియదు పక్కనోడే, ఎవడైతే హైదరాబాద్ హీరో ఉన్నాడో వాడే లవ్ చేస్తాడు ఆ అమ్మాయిని. బట్ తెలిసిన తర్వాత ఆ స్ట్రగుల్ ఉంటది మెయిన్ చెప్పాలంటే. లైక్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటది. వీడు పోయి ఆ అమ్మాయిని మాట్లాడాలని చూడడం, వాడు వచ్చేసి ప్రకాష్ వచ్చి చేయబట్టుకోవడం, క్లైమాక్స్ 20 మినిట్స్ నేను చెప్పేది. సో అది. డైరెక్టర్ వచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్, హూ ఇస్ భాస్కర్, నేమ్ రాస్ భాస్కర్. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఎస్విఎస్సి లైక్ దిల్ రాజే. ఇక్కడ మారింది వచ్చి అల్లు అర్జున్ ప్లస్ ఆమె పేరు నాకు కూడా నీకైనా ఐడియా ఉందా మధు, హీరోయిన్ పేరు? షీలా షీలా. షీలా, కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాను రీసెంట్ గా అమ్మాయిని. ఆహా. కానీ అప్పుడు భలే రూమర్స్ వచ్చాయి, లైక్ రూమర్స్ ఇన్ ద సెన్స్ అది మామూలుగా యూట్యూబ్ లో ఒక పోస్ట్ పెట్టేసి ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు ఎలా అయిపోయిందో చూసారా, ఆ, చూస్తే షాక్ అవుతారు. ఈ కైండ్ ఆఫ్ షీలా గురించి ఎక్కువ విన్నా నేను లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ లో అలా అప్పుడు. బట్ షీ స్టిల్ ద సేమ్. ఆమె మారలా. జస్ట్ ఆమె తిరుమలకి పోయింటే ఆమె కొద్దిగా మరి డల్ అయిపోయి కొద్దిగా ట్యాన్ అయిపోయింటే ఆ ఫోటో పెట్టేసేసి ఆ ఒకప్పుడు పరుగు హీరోయిన్, ఒకప్పుడు అదర్స్ హీరోయిన్ ఇప్పుడు ఎలా అయిందో చూస్తే షాక్ అవుతారు. ఇది తమ్నేల్ అనమాట ఆ యూట్యూబ్ వీడియోకి. ఒక ఊరు ఉంటది. ఆ ఊర్లో ఓ, ఒక పెద్ద ఆయన, దాంట్లో నీలకంఠ అనేసి ప్రకాష్ రాజు క్యారెక్టర్. కరెక్ట్. నీలకంఠ. తనకి ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఒక పెద్ద ఆమె వచ్చేసి ఆమెకి పెళ్లి ఆ, చేసే టైంలో అమ్మాయి వేరే వాళ్ళని అంతకు ముందు కానీ ప్రేమించింటది. ఆ అబ్బాయిని ఇంకా మ్యారేజ్ చేసుకోవాలనేసి పెద్దవాళ్ళతో మా అంటే పెద్దవాళ్ళకి చెప్పకుండా వాళ్ళు లేచిపోతారు. ఆ, అట్లా అక్కడ వాళ్ళ నాయన బాధపడతాడు. అక్కడి నుంచి ఆ, పెళ్లికి అది వెళ్ళిపోయారు కదా. వాళ్ళకి ఎవరెవరు హెల్ప్ చేశారు అని ఆరా తీస్తే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బయటకు వస్తారు. వాళ్ళు వాళ్ళని ఇలా అడిగి కొందరిని కొట్టడము, మళ్ళీ అక్కడ పెంట్ హౌస్ కి మళ్ళీ అక్కడ పెట్టి అలా చేస్తూ ఉంటారు. అక్కడ ఈ అర్జున్ ఉన్నారు కదా. ఆ, ఇంట్లో కృష్ణ యాక్టర్. కృష్ణ. పేరు, క్యారెక్టర్ నేమ్. ఒడి అమ్మ. ఆ ఓకే. లైట్ తీసుకో ఇక్కడ మధు పరుగు సినిమా మొత్తానికి ఏమంటే రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ అనేది, లైక్ రెండు డిఫరెంట్ ఫిలాసఫీస్ అనేది ఒకదానికొకటి కొట్టుకుంటా ఉంటాయి అన్నట్టు. లైక్ ఏమంటే ఫస్ట్ హీరో ఏంటి, పెళ్లి కోసం ఫ్రెండ్షిప్ కోసం ఎక్కడికన్నా వెళ్ళే క్యారెక్టర్, అవును. అదొకటి. ఆ పక్కేమో ఒక అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయేసి వాడు పరువు కోసం వాళ్ళ కూతురు క్షేమం కోసం ఎక్కడికన్నా వెళ్ళిపోయే క్యారెక్టర్ అది. ఈ రెండు ఫిలాసఫీలు కానీ మనకు నచ్చింది. అప్పట్లో ఫ్లాప్ అయింది ఆ సినిమా, యాక్చువల్లీ యావరేజ్ అయినప్పుడు మనకు నచ్చింది. కానీ ఎక్కడో చోట ఫ్యామిలీ వాళ్ళకి టచ్ అయింది ఏంటంటే లాస్ట్ లో హీరో ఒప్పుకొని హీరోయిన్ వదిలేసి బయటకు వచ్చాడు. అవును. క్లైమాక్స్ చూసామంటే హీరో గివ్ అప్ చేసేస్తాడు. చేసేసి అంటే వాడు అర్థం చేసుకుంటాడు ఆ పెయిన్ ని మొత్తం ఆ ప్రాసెస్ లో. ఎప్పుడైతే వాడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని వెళ్తా అంటాడో అదే ప్రాసెస్ లో వీడు చిన్న చిన్నగా టచ్ అవుతాడు ఆ పాయింట్స్. ఎందుకు అంటే ఆ, వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయికి ఉండే బాండింగ్ కావచ్చు, వాళ్ళ నాన్న ఉమ్. ఫీల్ అయ్యే ఆ కష్టం కావచ్చు. సో అవంతా కూడా. కానీ ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్కి వస్తే వాడు ఎందుకు స్టార్టింగ్ నుంచి అలా ఉన్నాడు అంటే అక్కడ వన్ మూమెంట్ ఉంటుంది, ఒకే ఒక సింగిల్ లైన్ లో జోక్ లో పంపించేస్తారు దాన్ని, మళ్ళీ దాని తర్వాత హీరో ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు.
ఏమంటే హీరో చిన్నప్పుడు లైక్ అంటే బాగా లైక్ ఎవ్రీ కిడ్ బాగా తిరగడం, అంటే బయటకి వెళ్ళి తిరగడం సంథింగ్ ఇలాంటివి చేసి ఒక అల్లరిగా ఉండేవాడు. ఒక రోజు కంప్లీట్ గా ఇంట్లోనే ఉంటాడు అనమాట. లైక్ వాడు చెప్పిన దాంట్లో నాకు అర్థమని చెప్తాను. అది అంటే అలా ఉన్న మరుసటి రోజు లేకపోతే ఆన్ ద సేమ్ డే వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు సంథింగ్, ఇది అవుతుంది వాళ్ళ ఫాదర్ కి. వాళ్ళ నాన్న చనిపోతాడు, వెళ్ళిపోతాడు చనిపోతాడు. సంథింగ్. చనిపోతాడు, యా. సో అప్పటి నుంచి వాడు ఆ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వాడు చెప్పేది ఏంటంటే హీరోయిన్కి ఇలా చెప్తా ఉంటాడు. అంటే మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, అప్పటి నుంచి నేను పరిగెత్తడం మొదలు పెట్టినాను, ఎక్కడ ఆగలేదు, ఒక్కసారి ఆగాను, అది కూడా నిన్ను చూసే అంటాడు. అవును. సో ఆ మొత్తం డైలాగ్ ని వాళ్ళమ్మ స్టార్టింగ్ లో ఒకే ఒక ముక్కలో చెప్పేస్తుంది. వీడి ఇంట్లో ఎందుకుంటాడు ముడ్డు కింద చక్రాలతో పెరిగిన పుట్టిన ఎదవా అని చెప్పేసి. ఆ అక్కడ హీరో క్యారెక్టరేషన్ వాడు బాగా అంటే స్టార్టింగ్ అంటే హీరో క్యారెక్టరేషన్ కూడా బాగా పెట్టినాడు. బొమ్మరిల్లు భాస్కర్ అంటేనే లైక్ ఆ రెండు ఫిలాసఫీలు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాయి. ఇప్పుడు నువ్వు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాస్టర్డ్ తీసుకో, బొమ్మరిల్లు తీసుకో, పరుగు, ఒంగోలు గిత్త, వి కొంచెం డిస్కస్ ఫేస్ తెలుగు. కూడా చూపిస్తే బాగుంటది మరి. ఆ? కొంచెం ఫేస్ కూడా చూపిస్తే బాగుంటది మీకు, కొద్దిగా చూస్తారు. నేను మా వాళ్ళు అందరికన్నా గ్లామరస్ పర్సన్స్ లో లైక్ హ్యాండ్సమ్ పర్సన్స్ లో నువ్వు సెకండ్ పర్సన్ అని చెప్పినాను. అంత ఇంట్రో ఇచ్చిన తర్వాత నీ ఫేస్ చూడకపోతే వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతారు. కాదు, యాక్చువల్ గా నేను రావడం ఎందుకు రావాలనిపించింది అంటే నువ్వు నీ బాధ తట్టుకోలేక రావాలనిపించింది. నీది కట్ చేస్తా, ఆబ్వియస్ నీది కట్ కాదు, చేస్తా. ఇంకోటి ఇది పెట్టిన ఇంకోటి అక్కడ. ఏంటంటే నేను తింటాను. నువ్వు 1:30 కరెక్ట్, నీ 2 o'clock కరెక్ట్ అవ్వమని చెప్పిన, నువ్వు 2 o'clock కరెక్ట్ కావాలా. సో నేను తింటా అన్న, కనెక్ట్ అవ్వాలని ఇంటెన్షన్ తో కనెక్ట్ అయినా, ఫేస్ చూపి ముడ్డు చూపి మూతి చూపి అంటే నేను చూపిలేను. ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతాను అమ్మదు, లైక్ మనం ఫస్ట్ మహిం కొంచెం బదులు మనం మూవీ గురించి డిస్కస్ చేయాలి. లైక్ అదే ఒక్కొక్క యాక్టరేషన్ చూస్తే హీరో క్యారెక్టర్ అది ఏంటి, వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి వానికి ఒక చోట ఉండడం ఇష్టం ఉండదు, అంటిల్ అన్లెస్ తను హీరోని చూసేంత వరకు. చూసిన తర్వాత యాజ్ ఎ యంగ్స్టర్, యాజ్ అన్ అడల్ట్, వానికి ప్రతిదీ వచ్చే ఫీలింగ్ తను ఏదైనా తను సొంతం చేసుకోవాలా అనే మోటో వాంది. దాంట్లో సెకండ్ పాయింట్ ఏంటి, ఇప్పుడు అంటే ఆ దాంట్లో మెయిన్ ఆస్పెక్ట్స్ లో హీరో క్యారెక్టర్ అయిన తర్వాత సెకండ్ వచ్చేది హీరో ఫ్రెండ్స్. హీరో ఫ్రెండ్స్ లో మెయిన్ హీరోయిన్ వాళ్ళ అక్కని తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కనుక్కోవడానికి హీరో వాళ్ళ నాన్న చేసే అటెంప్ట్స్ లో వీళ్ళందరినీ తెచ్చి ఒకతానే వేస్తాడు. అక్కడ మెయిన్ వీడు స్టాప్ అవుతాడు, కొద్ది స్టాప్ అయ్యేసి మళ్ళీ అయినా కూడా పరిగెత్తేటప్పుడు అయినా కూడా మళ్ళీ లైక్ పారిపోయేటప్పుడు మళ్ళీ ఆ హీరోయిన్ చూసి ఆగడం ఆ మంచులో సంథింగ్. సేమ్ ఆ గొడవ అంతా జరుగుతుంది కదా, ప్రతిసారి మంచు 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 అని మాట్లాడు. మధు, నీకు లైక్ ఆ ఎంటైర్ మూవీలో నీకు లైక్ ఏ పార్ట్ అనేది నీకు ఈ పార్ట్ లో నేను కనెక్ట్ అయ్యాను అనిపించింది మధు? మన క్యాల్కులేషన్స్ తెలుసు. సో దాంట్లో అదే ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు చాలా విత్ ఇన్ ఫ్యామిలీలో ఉన్న చాలా గట్టిగా ఉంటది, ఏ పక్క సైడ్ తీసుకోవాలో మనకు తెలియదు. అట్లుంటది వాడి సినిమాల్లో, ఆ డైరెక్టర్ ఉంటేనే ఆ సినిమా అట్లుంటాయి. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కూడా తీసుకో, ఇప్పుడు అప్పటి వరకు రొమాన్స్ లేకపోతే ఒక అబ్బాయిని ఈ విధంగా కూడా కోరుకోవచ్చు ఒక అమ్మాయి, లేకపోతే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఈచ్ అదర్, అమ్మాయిని అబ్బాయి కానీ అబ్బాయి అమ్మాయిని కానీ ఇలా కూడా థింక్ చేసి కోరుకోవాలి అనేది లేదు, అనేది ఎవరు డిస్కస్ చేయరు యాక్చువల్లీ. ఎంఈవి చూసినావు కదా నువ్వు కూడా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. సో అక్కడ ఏమంటే అదే, ఇప్పుడు రొమాన్స్ అనే ఒక టాపిక్ ఈ విధంగా డిస్కస్ చేసింది ఎప్పుడు లేదు, కానీ అది మస్ట్ నీడెడ్ టాపిక్ అది. సో మస్ట్ నీడెడ్ అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్ తీసుకోవాలా. ఈ పక్క ఫ్యామిలీ దగ్గర అవన్నీ డిస్కస్ చేయకూడదు అనేది మనం చిన్నప్పటి నుండి ఫాలో అయ్యే రూల్, అది థంబ్ రూల్. సో వాడేమంటే ఈ రెండు జనరేషన్లకు ఉండే ఆ బ్రిడ్జ్ ని ఫిల్ చేస్తుంటాడు. ఇప్పుడు బొమ్మరిల్లు కూడా సేమ్, చిన్నప్పటి నుండి నాన్న మాట ఈయన ఈయన అని చేసి దాని తర్వాత వాడికంటూ ఒక మాట చెప్పాల్సి వచ్చినప్పుడు వాడు బస్ట్ అయిపోతాడు, బస్ట్ అయిపోయేసి వాడికి నచ్చిన కూడా నచ్చినట్లు అయిపోతాయి. ఇప్పుడు హాసినినే ఉంది లైక్ హీరోయినే, స్టార్టింగ్ అంతా మామూలుగా అయితే నచ్చుతుంది కానీ ఇంట్లో అది చేస్తే వాడు నచ్చదు, ఎందుకు ఆ బ్రిడ్జ్ అనేది లేదు అప్పటి వరకు. లైక్ వాళ్ళ ఒక ఫ్యామిలీతో ఇలా ఉండాలి అనేది ఫిక్స్, కానీ మనకు ఉండాలనిపించేది వేరే ఉంటది. ఆ బ్రిడ్జ్ ని చేయడమే వన్ మెయిన్ మోటో అంటే నాకు అర్థం నాకు అలా అనిపిస్తుంది. లైక్ చూస్తే కనుక మెయిన్ ఆరెంజ్ మిస్ అయిపోయినాం, అది కంప్లీట్ గా అవుట్ ఆఫ్ కాంట్రాస్ట్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లా. ఈ పరుగు మొత్తం రిలేటెడ్ టు ఫ్యామిలీ కదా, పరుగు కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ బొమ్మరిల్లు కానీ ఇవంతా టెంప్లెట్ అంతా సేమ్ ఉంటది. లాస్ట్ లో వాళ్ళు అబ్బాయి అమ్మాయి అక్కడ కలుస్తారు కదా లాస్ట్ లో, రైల్వే స్టేషన్ లో కాదు, వాళ్ళు కాదు గివ్ అప్ మంచులో. చేస్తారు.
మంచులో కదా, లాస్ట్ క్లైమాక్స్ కదా నువ్వు చెప్పేది. క్లైమాక్స్. అదే వాడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా అంటాడు, ఆ చెట్ల మధ్య మంచులో కలుస్తారు ఇద్దరు. ఆమె రెడీగా సేమ్ ఆ జ్యువెలరీ అంతా వేసుకొని ఇలా కప్పుకొని వస్తుంది, చీర కప్పుకొని పట్టు అదే సేమ్ మ్యారేజ్ శారీ కప్పుకొని. లాగా అది కట్టుకుంటది. యాక్చువల్ గా సీన్ బాగుంది అనమాట. ఆ అమ్మాయి వేసుకొచ్చే డ్రెస్, ఆ మంచు క్లైమాక్స్ అంతా చూడడానికి ఇంకా చూడాలనిపిస్తుంది. హ్మ్, హ్మ్, హ్మ్. కానీ అప్పట్లో ఆడలేము అది సరిగ్గా, అది అంటే లైక్ అంత ప్రాపర్ హిట్ అనే కాదు. బొమ్మరిల్లుకి వచ్చినంత అప్రిషియేషన్ ఆ మూవీకి రాలా మళ్ళా. దాని తర్వాత హ్యాపీ వచ్చింది అనుకుంటా, అల్లు వచ్చింది. దాని ముందర బన్నీ ఏదో సంథింగ్ వచ్చింది, దాని తర్వాత హ్యాపీ వచ్చింది. సో నాకు హిట్ అయ్యే పాయింట్ వచ్చి ఓకే, కొంచెం ఎమోషనల్ మూవీ ప్లస్ వాల్యూస్ ఎథిక్స్ కొంచెం బాగుంటాయి. హ్మ్, ఫ్రెండ్షిప్ రిలేటెడ్ మూవీ. హ్మ్. సో ఎవ్రీథింగ్ ఇస్, బట్ కొన్ని విషయాల్లో కొంచెం ఇలా చేసింటే బాగుండేది అనిపించింది. ఆ, ఇప్పుడు ఆ, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా, అమ్మాయి లైక్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. హ్మ్, హ్మ్, హ్మ్. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నంత స్ట్రాంగ్ గా హీరో క్యారెక్టర్ కూడా ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది. అప్పుడు అది బోయపాటి సినిమా అయిపోతుంది కదా మరి. అంటే హీరో క్యారెక్టర్ని నువ్వు ఎంత హై లేపితే అప్పుడు, ఎందుకంటే ఇక్కడ అంటే జనరల్గా చెప్తాను, అంటే యాజ్ పర్ ది డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నేను చెప్పేది ఏమంటే, వాని ఏ సినిమాకి ఎత్తినా కూడా నీకు వాని హీరోస్ ఫ్యామిలీ రిలేటెడ్. లైక్ వాని హీరోస్ లైక్ ఇద్దరు అండర్ డాగ్స్ గానే ఉంటారు, లేకపోతే మీడియం గానే ఉంటారు తప్ప నీకు గాడ్ లెవెల్ అనేది ఉండదు. లైక్ ఎక్స్ట్రీమిస్ట్ అనేది ఎక్కడ ఉండదు వాని సినిమాలో, ఏ హీరో కూడా. నువ్వు కన్యూస్ గా తీసుకో, ఆరెంజ్ నీకు క్లాస్ గా ఉంటాడు. ఒక్క ఒంగోలు గిత్త, అదొక్కటి ఒక రవ్వ అట్లా పోతుంది మాసు. అంటే ఎందుకంటే ఒంగోలు సంథింగ్ దాన్ని ఆ టేస్ట్ ని, ఆ నేటివ్ టేస్ట్ చూపించేదానికి తప్ప ఇంకా ఏదైనా ఎత్తుకో, ప్రతిదీ హీరో అనేవాడు సాఫ్ట్ క్యారెక్టరే ఉంటది. ఎక్కడ వైల్డ్ గానీ ఏముండదు. ఆ జాక్ తీసినాడు, ఆ జాక్ పక్కన పెట్టి, జాక్ అదొక దండం. సో అంటే అది పెట్టినా కూడా ఏమంటా అంటే, వాన్ టేస్ట్ ఆఫ్ మూవీస్ చూసుకుంటే సో అది సూటబుల్ కాదు వానికి. లైక్ అదొక నేనైతే చెప్పగలుగుతా, అది ఎంతవరకు కరెక్ట్. బట్ నా అబ్జర్వేషన్ ప్రకారం వాడిది హిందీ 1 2 3 4 5, బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఒంగోలు గిత్త, జాక్, 6 మూవీస్ అనుకుంటా. ఓవరాల్ గా బానే ఉంది. దానికి హ్మ్, ప్లస్ పాయింట్ ఏమంటే సాంగ్స్ అవన్నీ. సాంగ్స్ సాంగ్స్ లో. ప్రతి సాంగ్ అన్ని బాగున్నాయి. హ్మ్, హ్మ్, హ్మ్. Song- దాంట్లో ఒక సాంగ్ ఉంటది, ఎప్పుడంటే బిఫోర్ బిఫోర్ ఇంటర్వెల్, ఈమె పట్టి వచ్చేసి ఆ అమ్మాయిదే అని అంటే హీరోయిన్ కే తెలిసిపోతుంది, వీడు ఎదుగుతాండే నా గురించి అని. అప్పుడు Hmm. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, డు డు డున్ డు డు డున్ అని చెప్పేసి ఉంటుంది. ఏ సాంగ్ అంటే పరుగులు తీయ కెప్పసిదా అని ఒక సాంగ్ ఉంటుంది. లేదని తెలుసు. ఆ అది అంటే నాకు అప్పుడు అంతా చూసేటప్పుడు కనెక్ట్ అయ్యేది కాదు, ఒక లిరిక్ అది తప్ప మిగతా అంత కనెక్ట్ అయ్యేది కాదు. కానీ తర్వాత చూనా అంటే లైక్ ఇప్పుడు రుద్రం దేవులు వాడి గెటప్ ఎట్లుంటుంది, ఆ బ్లాక్ డ్రెస్ వేసుకునేసి అట్లా సేమ్ ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తాయి అక్కడ. ఏమంటే ఇక్కడ జుట్టు ఎక్కువ పెట్టేస్తాడు వాడు. ఇది కొద్దిగా విచిత్రంగా ఉన్నా కూడా, ఆ గెటప్ అంతా విచిత్రంగా ఉన్నా కూడా, ఆ బ్లాక్ అంతా వేసి జుట్టు అంతా ఇట్లా ఎరబోసుకునేసి, అది ఒక మధ్య మధ్యలో ఇంగ్లీష్ లిరిక్స్, బాగుంటుంది చూడడానికి ఆ సాంగ్. ఇంకా మనకన్నా పొడిచి ఆ ఎవ్రీ సాంగ్ అదే, మహి చెప్పినట్లు ఆల్మోస్ట్ ఎవ్రీ సాంగ్ క్లిక్ అయింది. లాస్ట్ లో క్లైమాక్స్ దగ్గర వాడు ఒక చెప్తాడు, ఒక తండ్రి పెళ్లి కూతురు తండ్రి ఒక మాట చెప్తారు. ఉమ్, ఈ ఉమ్. ముందు ఏం జరుగుతుంది అంటే, నా ఏదో డైలాగ్ గుర్తుందా మీకు? అంత మళ్ళీ చెప్పు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ సిచ్యువేషన్ అంతా గుర్తొస్తుంది కానీ ప్రాపర్ డైలాగ్ గుర్తు రావట్లేదు నాకు. ఆ ఇంటి ముందరు ఏం జరుగుతుందంటే, నా కూతురు 22 ఏళ్ల కూతురు పెళ్లి జరుగుతుంది, ఇంకా ఏదో చెప్తాడు. దానికి మళ్ళీ వీడు ఆ, మొత్తం చెప్తాడు హీరో. ఉమ్, 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 ఇట్లా నా నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంది అనేసి చెప్తాడు. కరెక్ట్ గా డైలాగ్ గుర్తురాలా. ఉమ్, 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 ఉమ్. బాగుంటుంది మరి. అదే క్లైమాక్స్ అయితే నిజంగానే హార్ట్ టచింగ్ ఉండి అందుకే వాడు వెళ్ళిపోతాడు. ఉమ్, వాడు అప్పటి వరకు కూడా ఒక పాయింట్ ఉంటది, ఎంతసేపు ఆ అమ్మాయిని రావడం ఏంటి, వాడు అమ్మాయిని లేపుకొని వెళ్ళడానికే. హీరో ఫ్రెండ్స్ అప్పటి వరకు భయపడే వాళ్ళు అందరూ వాడిని కోఆపరేట్ చేస్తారు, ఎట్లా తిరిగి ఎత్తుకోబోలు అనేది ఉంటుంది. హీరోయిన్ కూడా ఒక పాయింట్ లో అంటుంది నన్ను లేపుకెళ్ళిపో అని.
బట్ స్టిల్ వాడు వాళ్ళ ఫాదర్ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి వాడు భయపడడానికి లైక్ వానికి ఎమోషనల్ గా లోపల టచ్ అయ్యి ఆ ఫీల్ టచ్ అయ్యి దాని తర్వాత వాడు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ హీరోయిన్ వెళ్ళింది అంటే వాడు కనపడకపోతే హీరోయిన్ వెళ్ళిపోయిందేమో ఇటు పోయి తలుపు కడతాడు. వాళ్ళ కూతురు తలుపు పెళ్లి కూతురు తలుపు అంటే అప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఆ క్లైమాక్స్ ఆ మంచులో వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి కనపడము మళ్ళీ పట్టు శారీతో లైక్ పెళ్లి శారీతో కనపడము దుప్పటేసుకొని సో అది వస్తుంది అనమాట. అమ్మాయి ఆ ప్రకాష్ రాజ్ ని అంటే ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తది కదా, అక్కడ కాలు గట్టిగా పట్టుకునేస్తది. ఆ కన్నీటి చుక్కలు కూడా ఆ, వానికి ప్రకాష్ రాజ్ కాళ్ళకి తగులుతది. అదే సీన్ మళ్ళీ నెక్స్ట్ కూతురు జరుగుతున్నప్పుడు మ్యారేజ్ కి అట్లా ఆ, ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వానికి అప్పుడు భయం వేస్తది. అంటే కళ్ళ రావడము, తనకి అది గుర్తు వస్తుంది, బాధపడి మళ్ళీ ఏడ్చేస్తాడు. వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెళ్ళంతా మేము చేసుకున్నాం కదా, అంత అలవాటు అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. అది కూడా బాగా నచ్చింది. చిన్న చిన్న డీటెయిల్స్ బాగా పెట్టినాడు నిజంగానే. ఆ మూవీ నిజంగా అంత ఇన్ డీటెయిల్ గా మాట్లాడితే ఇంకా సూపర్ గా ఉంటది. ఎమోషన్ ని ప్రతి చోట వాళ్ళ అమ్మ వాడు ఎక్కడ వెళ్ళిపోతాడు చైన్ తో కట్టేయడం దగ్గర నుంచి ఇక్కడ నువ్వు చెప్పిన ఆ ఎమోషన్ ఆ క్లైమాక్స్ ఎమోషన్ వరకు అసలు ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుతుంది లిటరల్ గా చెప్పాలంటే. కొద్దిగా ఓన్ చేసుకుంటే చాలు స్టోరీని, అది ప్రతిదీ కరెక్టే కదా, లైక్ ఆ మూమెంట్ వచ్చేస్తుంది మనకే, సినిమా మొత్తాన్ని యాక్సెప్ట్ చేసేంత వచ్చేస్తుంది. కామెడీ మూమెంట్ లో చూసుకుంటే సునీల్ వాళ్ళ కన్వర్జేషన్ అనేది సూపర్ ఉంటది. సునీల్ ఇంకా సప్తగిరి అప్పుడే లేటెస్ట్. సప్తగిరి నలిసి ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అనుకుంటది. లాస్ట్ లో వాడు ధైర్యంగా అన్నిటికీ రెస్పాన్స్ అయ్యేదే అన్నట్టుగా వాడు చెప్తాడు కదా. ఫస్ట్ హాఫ్ వరకు ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్ అనేది మళ్ళీ వాడిని మిగతా వాళ్ళు అడుగుతారు ఇప్పుడు మన పొజిషన్ ఏంట్రా అని చెప్పేసి. ఇక ఆ కరేజ్ వచ్చేస్తుంది వాడి స్టోరీ కంప్లీట్ గా అయిన తర్వాత. అంటే వాని బ్యాక్గ్రౌండ్ ఒకటి సప్తగిరిది ఏమంటే వాని లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయినాడు. ఒక ఫ్యూ ఇయర్స్ అయినా కూడా ఒక అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినాడు. అప్పుడు లాస్ట్ ఇంక ఎక్స్ప్రెస్ చేద్దాము అనే టైప్ లో పోయేసి అప్పుడు కూడా ఆగిపోతాడు. అప్పుడు అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది ఈ రోజు ఎట్లయినా సరే వాడు చెప్పకపోయినా సరే నేనే చెప్పేస్తాను, నేనే వాడిని గట్టిగా అడిగేస్తాను, లైక్ ప్రపోజ్ నేనే చేయించుకుంటానని చెప్పేసి దగ్గరికి వస్తారు, వెనకాల రౌడీలు వచ్చి దొబ్బుకోబోతారు. సో వానికి ఆ రిగ్రెట్ అనేది లోపల ఉంటది. అంటే అందుకే నేను అంటే ఈ ఒక్కటని కాదు, నేను జనరల్ గా చెప్తాను ఒక జనరల్ పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు చేసి రిగ్రెట్ అయినా నేర్చుకుంటాం, చేయకుండా రిగ్రెట్ అయినాం అనుకో నువ్వు చేస్తే ఏమవుతుందో తెలియనప్పుడు ఆ రిగ్రెట్ ఇంకా పెద్దగా ఉంటది. మిస్టేక్ చేస్తావు ముందు ఓకే, చేస్తే ఒక పని చేస్తావు అది మిస్టేక్ అని చేసిన తర్వాత తెలిస్తే అదో రకం. నువ్వు చేయకుండా ముందు నుంచి అంటే నీకు ఆ రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ టైం అలాంటిది అని చేయనప్పుడు నువ్వు దాన్ని ఎట్లా ఫేస్ చేస్తావు ఎట్లా తెలుస్తుంది నీకు ఒకసారి చేసి తెలుసుకోకపోతే. కరెక్ట్ అయినా ఏదైనా తప్పైనా చేస్తా ఉండాలి, అంతే కదా. తర్వాత ఇప్పుడు ఒకసారి పడినామంటే ఇప్పుడు అదేదో అంటారు, అది శ్రీశ్రీది ఒకటి కవిత ఉంది, లైక్ ఒక్కొక్క సేయింగ్ ఉంది. అంటే దాన్ని కంప్లీట్ పద్యంలాగా చెప్పలేను కదా, దాని మీనింగ్ చెప్పగలుగుతాను నేను. ఏమంటే ప్రాణం లేని సముద్రం ఉంటది కదా, సముద్రమే అరటాలతో ఎగిరి పడతా అంటే ఎగిసెగిసి పడతా అంటే నువ్వెందుకు అలా కామ్గా ఉన్నావు అనే కైండ్ లో ఒకటి ఉంటుంది, ఒక సేయింగ్ ఉంటుంది కంప్లీట్ ఒక పద్యం లాగా ఉంటది. భలే అనిపిస్తుంది నాకు నిజంగానే. అంతే కదా, దానికి అసలు ప్రాణం లేదు ఏం లేదు, ఆ గాలికి దీనికి ఎగిసెగిసి అలలు వస్తా ఉంటాయి పడుతుంటే మళ్ళీ వేస్తాయి, మళ్ళీ బ్యాక్ పోతే మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం దేనికో భయపడేసి చేయాలనుకున్నది కొంచెం కూడా చేయకుండా అట్లే దూరం దూరం పెడతా ఉంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఇంకోటి రియాలిటీలో చూసుకున్నా మూవీలో చూసుకున్నా ప్రతి తండ్రి కూడా వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ తన పేరెంట్స్ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు భరోసా ఇస్తారు పేరెంట్స్. అంటే నెక్స్ట్ వీళ్ళు ఏమైనా విడిపోయినా ఏమన్నా బాధ అయినా ఏమన్నా కాకపోయినా కూడా నెక్స్ట్ ఎప్పుడు మేము ఉంటాం గుర్తుంచుకోండి అనేసి వాళ్ళు డైలాగ్ చెప్తాడు. అది రియాలిటీలో కూడా చాలా వరకు ఉంటది. చాలా రేర్ వదిలేయడము అస్సలు మాట్లాడుకున్న పోవడం అంటే ఇంకా లైక్ మనం వాళ్ళని జడ్జ్ చేయలేం కానీ చాలా రేర్ అలాగా. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా లైక్ పెళ్లిళ్ళు అయిపోయి వచ్చినా కూడా 1 or 2 years తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది మళ్ళీ యాక్సెప్ట్ చేసి అందరూ కలిసి ఉండలేదు.
1 or 2 కేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల ఏవి యాక్సెప్ట్ చేయకుండా ఇంకా మాట్లాడకుండా. ఉమ్, బట్ బట్ మనకి ఎప్పుడు సక్సెస్ రేట్ చూసే కదా ముందరకు పోవాల్సింది, ఫెయిల్యూర్ చూసి ఆగిపోకూడదు కదా. అవును. మనకు కావాలనుకున్న దానికోసం ఒకసారి కాబట్టి 100 సార్లు ట్రై చేయాలి అంతే తప్ప ఏదో అయిపోతుందని ఆగిపోతే దానికి ఇంకా ఇంక నీకు వచ్చిన ఆశకి నువ్వు నువ్వు చేస్తాండేది ఏంటి, ఇంకేం లేదు కదా. రియలైజ్ అవుతారు పేరెంట్స్ కూడా, పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరనమాట. లాస్ట్ మ్మ్. డైలాగ్ చెప్తారు ప్రకాష్ రాజు, నేను నాకు అర్థమైంది మిగతా వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు సగం మంది అర్థం చేసుకోలేదు వెళ్ళిపోయారు, మ్మ్. కానీ నా కూతురు సుఖం ముఖ్యము, సంతోషంగా ఉండడం ముఖ్యము, సో అది అది నీలో ఉన్నది, అందుకే మళ్ళీ చేశాను అన్నట్టుగా చెప్తాడు. మ్మ్. 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 అది మెయిన్ కీ పాయింట్ ఆ మూవీ మొత్తానికి. ఉమ్, లైక్ ఏమంటే అదే ఇద్దరు పర్స్పెక్టివ్లు ఇద్దరు అర్థం చేసుకొని ఒక స్టేజ్ పై నుండి దాన్ని అంటే దాన్ని అలాగే బిల్డ్ చేస్తాను ఆ బ్రిడ్జ్ ని. ఇప్పుడు ఉమ్, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లెంత్ లో ఉన్నాయనుకో ఆ వేవ్ లెంత్, అది ఎలా వచ్చినా సరే లాస్ట్ కి బిల్డ్ చేసి దాన్ని స్టేబుల్ చేస్తున్నారు. మళ్ళీ విడిపోవట్లా, అవును. లేదు నువ్వు అంతే నేను ఇంతే అనట్లా, చేసి ఒక పాజిటివ్ ఎండ్కి తీసుకొస్తున్నారు తప్ప వాళ్ళు దాన్ని ఇంకొకలాగా తీసుకెళ్ళి లేకపోతే ఎవరి దాంట్లో వాళ్ళు ఉండడం కాదు. ఇక్కడ వన్ మూవీ మొత్తంలో వన్ మూవీ అన్ని మూవీలో కూడా ఆ ఎంఈబీలో కూడా ఉమ్, లాస్ట్కి వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ అమ్మే చెప్తుంది మోస్ట్ వెల్యూడ్ బ్యాచులర్ లో కూడా, వెళ్ళిరా వెళ్ళేసి అమ్మాయిని హక్ చేసుకో అంటుంది, వెళ్ళి హక్ చేసుకొని కబుర్లు చెప్పు అంటుంది. అది దాంట్లో ఒక 2-3 డైలాగ్స్ నాకు బాగా ఆ, అనిపించింది. హ్మ్, 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 హ్మ్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో, అంటే నా బాడీ ఉన్నది కదా, నా బాడీ వచ్చేసి నాది కాదు, వచ్చే వాళ్ళది కూడా ఆ బాడీ అనేసి హ్మ్. దాన్ని పర్ఫెక్ట్ గా చూసుకోవాలనేసి ఆ డైలాగ్ బాగా కనెక్ట్ అయింది. దాని గురించి ఒకసారి మాట్లాడదాం మధు, ఈ రోజు కుదిరితే ఇంకో రోజు లైక్